Let us start session. Okay, here cell, the basic unit of life. Okay, సెల్ లేకుండా ఓకే సెల్ అనేటువంటిది లేకుండా ఆర్గానిజమ్స్ అనేటువంటిది ఫామ్ అవ్వదన్నమాట. ఓకే, వితౌట్ ఏ సెల్ ద ఆర్గానిజమ్స్ కెనాట్ ఫామ్, దట్ ద రీజన్. అండ్ దిస్ సెల్ ఇట్స్ పర్ఫామ్ ఓకే ఫంక్షన్స్, స్పెసిఫిక్ ఫంక్షన్స్, వివిధ రకాలైనటువంటి ఫంక్షన్స్ ని నిర్వర్తించడం జరుగుతుంది. మరియు ఇది ఇట్స్ గివ్ ద స్ట్రక్చర్ టు ద ఆర్గానిజమ్స్. మరి ఆర్గానిజం ఎలా ఏర్పడుతుంది అని అంటే, ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయి ఏం ఏర్పడుతుంది అంటే టిష్యూ ఏర్పడుతుంది. ఓకే, టిష్యూ ఏర్పడడం జరుగుతుంది. A group of tissue to form, okay, group of tissues together to form ఆర్గాన్ అనేటువంటి ఏర్పడడం జరుగుతుంది. వివిధ రకాల ఆర్గాన్స్ అనేటువంటివి గ్రూప్ గా ఏర్పడి ఓకే టుగెదర్ టు ఫామ్ ఆర్గాన్ సిస్టమ్ అనేటువంటిది ఫామ్ అవడం జరుగుతుంది. ఫైనల్లీ ఆర్గానిజం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ రకంగా ఒక ఆర్గానిజం, ఒక బాడీ అనేటువంటిది ఫామ్ అవ్వాలంటే సెల్ అనేటువంటిది నెససరీ. సెల్ లేకుండా ఆర్గానిజం ఏర్పడదు. వాట్ ఎవర్ దట్ ప్లాంట్ ఆర్ యానిమల్, ప్లాంట్ కావచ్చు అండ్ యానిమల్స్ కావచ్చు, ఏదైనా జీవి ఏర్పడాలంటే సెల్ అనేటువంటిది అవసరం. అయితే చిన్నమైనటువంటి మాసెస్ నుండి కొనిఫేర్స్ వరకు, అతిపెద్ద వృక్షాల వరకు, మరియు ఇన్విజిబుల్ బ్యాక్టీరియా టు బ్లూవెల్, పెద్ద జీవుల వరకు కూడా ఆల్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఓకే దేంతో నిర్మింపబడినాయి అంటే మైన్యూట్ స్ట్రక్చర్ దట్ ఈజ్ సెల్. ఓకే, మైన్యూట్ స్ట్రక్చర్ దట్ ఈజ్ సెల్. ఏ విధంగా అంటే ఒక హౌస్ నిర్మించడానికి మనకు బ్రిక్స్ అయితే ఎలా అవసరం అవుతాయో, అదే విధంగా ఒక ఆర్గానిజం బాడీ ఫామ్ అవ్వాలంటే, ఒక స్ట్రక్చర్ రావాలంటే సెల్ అనేటువంటిది అవసరం. ఒక ప్లాంట్ ఒక స్ట్రక్చర్ ని కావాలి అంటే దాంట్లో అనేక రకమైనటువంటి సెల్స్ అనేటువంటివి తో ఓకే ఏర్పడడం జరుగుతుంది. సో అయితే మరి ఈ ప్రపంచంలో ఇలా కంటికి కనిపించని, ఇవి ప్లాంట్ యానిమల్ మనకు కనిపించాయి, మరి కంటికి కనిపించని కూడా ఎన్నో జీవులు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నాయి. అయితే వాటి గురించి ఎవరికి తెలియదు. సో అయితే ఏం జరిగింది, 350 ఇయర్స్ ఎగో మైక్రోస్కోప్ ని కనుగొనడం జరిగింది. ద మైక్రోస్కోప్ వాజ్ ఇన్వెంటెడ్ అరౌండ్ 350 ఇయర్స్ ఎగో. ఎప్పుడైతే మైక్రోస్కోప్ ని కనుక్కున్నారో మెనీ సైంటిస్ట్ స్టార్టెడ్ అబ్జర్వేషన్. ఓకే, మనీ సైంటిస్ట్ స్టార్టెడ్ అబ్జర్వేషన్ దేనిపైన, మన చుట్టూ ఉన్నటువంటి కంటికి కనిపించని జీవ ప్రపంచం గురించి తెలుసుకోవడానికి అబ్జర్వేషన్ అటువంటిది స్టార్ట్ చేశారు. ఎప్పుడు మైక్రోస్కోప్ కనుక్కున్న తర్వాతనే అబ్జర్వేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన సైంటిస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే ఎథనసియాస్ కిర్చర్. ఓకే, ఎథనసియాస్ కిర్చర్ ఈ సైంటిస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం అండర్ మైక్రోస్కోప్ he observed మైక్రోస్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ని ఫర్ ద ఫస్ట్ టైం he observed. ఓకే, తర్వాత జాన్ స్వామిర్ధన్ ఈజ్ అ సైంటిస్ట్. he observed for the first time under microscope RBC cells, రెడ్ బ్లడ్ సెల్స్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత రాబర్ట్ హుక్ ఇతను కూడా he also observed a different kind of things. ఓకే, సో he discovered సెల్ ని కనుక్కున్నాడు. ఓకే, తర్వాత యాంటోనీ వాన్ లీవెన్ హాక్. ఓకే, యాంటోనీ వాన్ లీవెన్ హాక్ అనే సైంటిస్ట్ లివింగ్ బాడీస్ ని ఇతను కనుక్కొనడం జరిగింది. he discovered living bodies for the first time
ఎందులో అబ్జర్వ్ చేశాడు? పాండ్ వాటర్ లో ఒక డ్రాప్ ఆఫ్ పాండ్ వాటర్ తీసుకొని అతను అబ్జర్వ్ చేస్తే ఏ సంవత్సరంలో? ఇన్ 1674 he observed living bodies in a pond water, drop of pond water. ఓకే, సో అతను అబ్జర్వ్ చేసినప్పుడు లివింగ్ క్రియేచర్స్, కదులుతున్నటువంటి జీవులు అతను అబ్జర్వ్ చేయడం జరిగింది. వాటికి ఏమని పిలిచాడు అంటే యానిమల్ క్యూల్స్ అని పిలిచాడు. యానిమల్ క్యూల్స్ అని పిలవడం జరిగింది. ఓకే, లివింగ్ బాడీస్ హీ అబ్జర్వ్డ్ అండర్ ద మైక్రోస్కోప్ ఇన్ డ్రాప్ ఆఫ్ పాండ్ వాటర్. హీ కాల్డ్ యాజ్ ఎ యానిమల్ క్యూల్స్. అతనికి నేమ్డ్ యాజ్ ఓకే బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవన్ అండ్ ఆర్బిసి సెల్స్ ని తను అబ్జర్వ్ చేయడం జరిగింది. హీ డిస్కవర్డ్ బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండర్ ది మైక్రోస్కోప్. ఓకే, అండ్ ప్రొటిస్ట్ ఆల్సో. ఓకే, ప్రోటోజోవన్ అండ్ ప్రొటిస్ట్ ఈ యొక్క జీవులను ఇతను అండర్ మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసి వాటి గురించి వివరించడం జరిగింది. వేటి గురించి? బ్యాక్టీరియా, ఈస్ట్ అండ్ ప్రోటోజోవన్ అండ్ ప్రొటిస్ట్. ఓకే, సో ఇతను ఈ యొక్క జీవులనే డిస్కవర్ చేయడం కాకుండా, డిస్క్రైబ్ చేయడం కాకుండా, హీ ఆల్సో ప్రిపేర్డ్ మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ టు అబ్జర్వ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్, లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ ని అబ్జర్వ్ చేయడం కోసం మ్యాగ్నిఫై లెన్సెస్ ఇతను తయారు చేయడం జరిగింది. ఇతనికి ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎవరు? యాంటోనీ వాన్ లీవెన్హుక్. ఓకే, discovery of cell. Who discovered cell? So we are very familiar about the scientist, British scientist. Okay, British scientist. He is Robert Hooke. Robert Hooke, a British scientist. Okay, ఇతను 1665లో సెల్ని కనుగొనడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1665. వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా గుర్తుపెట్టుకోవాలి ఇది. 1665లో సెల్ని కనుక్కోవడం జరిగింది. ఎందులో కనుక్కున్నాడు మరి? స్లైస్ ఆఫ్ కార్క్. కార్క్ నథింగ్ బట్ ఈజ్ ఎ బార్క్. ఓకే, సాఫ్ట్ పార్ట్ ఆఫ్ ఏ ఓక్ ట్రీ. ఓక్ ట్రీ తెలుసు కదా? ఓక్ ట్రీ యొక్క బెరడు సాఫ్ట్ పార్ట్ ని తీసుకొని అండర్ మైక్రోస్కోప్ అబ్జర్వ్ చేసినప్పుడు ఓకే ఇతనికి ఎలాంటి స్ట్రక్చర్స్ కనపడ్డాయి అని అంటే హనీకోమ్ రీసెంబుల్ స్ట్రక్చర్స్ కనిపించడం జరిగింది. మనకు తెలుసు హనీకోమ్ ఏ రకంగా ఉంటుంది. ఈ రకంగా హనీకోమ్ గదులు గదులుగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ హనీకోమ్ ని పోల్చినటువంటి స్ట్రక్చర్స్ ఇతను ఎందులో అబ్జర్వ్ చేశాడు? వెన్ హీ అబ్జర్వింగ్ స్లైస్ ఆఫ్ కార్క్. రీసెంబుల్ గా ఉన్నాయి కాబట్టి ఇతను ఒక్కో గదికి ఎలా అన్నాడు అంటే క్యావిటీస్ లాగా ఎంటీ స్పేస్ ఉన్నటువంటి గదులు ఇతను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎంటీ స్పేస్ ఆర్ ఎంటీ బాక్సెస్ ఇతనికి కనిపించడం జరిగింది. ఈ ఎంటీ క్యావిటీస్ ని ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ క్యావిటీ, ఎంటీ స్పేస్, ఎంటీ బాక్స్ ని ఇతను ఏమన్నాడు? సెల్ లాగా పిలవడం జరిగింది. ఓకే, సో ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ ఇతను బార్క్ లో అబ్జర్వ్ చేయడం జరిగింది. డిస్కవరీ ఆఫ్ సెల్ బై ది రాబర్ట్ హుక్. ఇట్ ఈస్ ఎ మైల్ స్టోన్ ఇన్ ద సైన్స్. ఇతను సెల్ కనుగొనడం ద్వారా ఇది ఒక మైలురాయిలాగా మారింది. ఇతర సైంటిస్టులకు పరిశోధనలు చేయడానికి చాలా సులువుగా మారింది. ఈ యొక్క సెల్ అనే వర్డ్ ఇట్ ఈజ్ ఎ లాటిన్ వర్డ్. ఓకే, సెల్ అనేటువంటిది ఏ భాష? ఇది లాటిన్ వర్డ్ నుండి. సో దీనికి మీనింగ్ ఏంది అంటే లిటిల్ రూమ్, సెల్లులా. ఓకే, సెల్లులా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దీనికి మీనింగ్ ఏంది? లిటిల్ రూమ్ అని meaning. That is about the discovery of cell. Who discovered? Robert Hooke in 1665. Okay, so one more scientist is there, Robert Brown. Okay, Robert Brown 1831లో ఈ ఒక్క సైంటిస్ట్ 1831లో he observed
circular spot. Okay, సర్క్యులర్ స్పాట్ ఇన్ ది సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ అని అనుకుంటే ఇందులో ఒక సర్క్యులర్ స్పాట్ అనేటువంటివి ఇతను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, అబ్జర్వ్ చేయడం జరిగింది. దీనికి ఏమని పిలిచాడు అంటే ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఏమని పిలవడం జరిగింది అంటే న్యూక్లియస్. ఓకే, న్యూక్లియస్ అని పిలవడం జరిగింది. ఓకే, మరి ఎందులో అబ్జర్వ్ చేశాడు ఇతను? ఎందులో అబ్జర్వ్ చేస్తే ఇక న్యూక్లియస్ ఇతను కనిపించింది అంటే ఎపిడర్మిస్ ఆఫ్ ఆర్కిడ్ లీవ్స్. ఓకే, ఆర్కిడ్ లీవ్స్ యొక్క ఎపిడర్మిస్ అంటే బాహ్య త్వచంలో అబ్జర్వ్ చేసినప్పుడు ఇతనికి ఈ యొక్క సర్పిలాకార స్పాట్, ఓకే, సర్క్యులర్ స్పాట్ అనేటువంటిది కనిపించడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అని తను దాన్ని నోటీస్ చేసి దానికి న్యూక్లియస్ అని పిలవడం జరిగింది. హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ ఫర్ ద ఫస్ట్ టైం? రాబర్ట్ బ్రౌన్ ఇన్ 1831. న్యూక్లియస్ డిస్కవర్డ్ బై ది రాబర్ట్ బ్రౌన్. అయితే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. హౌ టు అబ్జర్వ్. మరి వీళ్ళు అబ్జర్వ్ చేశారు, ఇతను సెల్ ని అబ్జర్వ్ చేశాడు. మరి వీరిలాగానే మనం సెల్ అబ్జర్వ్ చేయవచ్చా? మరి రాబర్ట్ బ్రౌన్ లాగా మనం న్యూక్లియస్ ని చూడవచ్చా అంటే ఎస్, చూడవచ్చు. యాక్టివిటీస్ గివెన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. ఓకే, మరి దీనికి యాక్టివిటీ ఏంటంటే మాస్టిక్ అబ్జర్వేషన్. ఓకే, మాస్టిక్ అబ్జర్వేషన్, మాస్టిక్ అబ్జర్వేషన్ అండ్ ఆనియన్ పీల్ అబ్జర్వేషన్ అండ్ హ్యూమన్ చీక్ సెల్. ఓకే, హ్యూమన్ చీక్ సెల్ అబ్జర్వేషన్. ఈ యాక్టివిటీస్ బుక్ లో ఇవ్వడం జరిగింది. అవి చాలా ఇంపార్టెంట్. అందులో ఏంటంటే అబ్జర్వ్ చేసినప్పుడు మనకు కూడా మాస్టిక్ అబ్జర్వ్ చేస్తే మాస్టిక్ అబ్జర్వేషన్ ఏ విధంగా చేయాలి? ఒక మాస్టిక్ తీసుకొని హాఫ్ అన్ అవర్ దాన్ని సోక్ చేయాలి వాటర్లో. ఓకే, వాటర్లో సోక్ చేసిన తర్వాత దాన్ని స్మాల్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని అండర్ మైక్రోస్కోప్ స్లైడ్ పైన పెట్టి పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ అండ్ కవర్ విత్ కవర్ స్లిప్. ఓకే, స్లైడ్ తీసుకొని ఆ స్లైస్ ని దీనిపైన పెట్టి డ్రాప్ ఆఫ్ వాటర్ వేసేసి కవర్ స్లిప్ తోని కవర్ చేసేసి ఎక్స్ట్రా వాటర్, ఎక్సెస్ వాటర్ ని రిమూవ్ చేసి ఇఫ్ యూ అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్ మనకు ఏ రకమైన స్ట్రక్చర్స్ కనిపిస్తాయంటే ఓకే, ఈ రకమైనటువంటి స్ట్రక్చర్స్ మనము మాస్టిక్ లో చూడవచ్చు. ఓకే, సో దెన్ ఆఫ్టర్ దిస్ ఈజ్ Robert Hooke and these mastics. Robert Hooke observed cork cells. Okay, slice of cork cells. These cork cells and these mastic cells are dead cells. Okay, these are the dead cells. అంటే నిర్జీవమైనటువంటివి. అయితే మరి లివింగ్ సెల్ అబ్జర్వ్ అంటే ఆనియన్ పీల్ సెల్, ఇట్ ఈస్ ఎ లివింగ్ సెల్. ఆనియన్ పీల్ ఎలా అబ్జర్వ్ చేయాలి? అబ్జర్వేషన్ ఆఫ్ ఆనియన్ పీల్. ఒక ఆనియన్ తీసుకొని ఒక పీస్ కట్ చేసేసి ఆ పీస్ ని మనం బ్రేక్ చేస్తే యూ విల్ గెట్ ఏ థిన్ ట్రాన్స్లూసెంట్ లేయర్. ఓకే, దట్ లేయర్ యూ హ్యావ్ టు టేక్ ఆన్ దిస్ స్లైడ్ అండ్ స్ప్రెడ్ వితౌట్ ఫోల్డ్స్ అండ్ యాడ్ డ్రాప్ ఆఫ్ వాటర్ అండ్ కవర్ విత్ కవర్ స్లిప్ అండ్ అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్. లో ఈ రకమైనటువంటి సెల్స్ ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దెన్ ఆఫ్టర్ హ్యూమన్ చీక్ సెల్. హ్యూమన్ చీక్ సెల్ అబ్జర్వేషన్ ఏంది అంటే దీనికి మనం ఏం చేయాలి? ఒక వుడెన్ స్పూన్, ఓకే, వుడెన్ స్పూన్ ఆర్ ప్లాస్టిక్ స్పూన్ తీసుకొని స్క్రాప్ యువర్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది చీక్. ఇన్నర్ సర్ఫేస్ చీక్ ని మనం స్క్రాప్ చేస్తే విల్ గెట్ ఏ మెటీరియల్. దట్ మెటీరియల్ యూ హ్యావ్ టు స్ప్రెడ్ ఆన్ ది స్లైడ్ అండ్ కవర్ విత్ కవర్ స్లీప్, అబ్జర్వ్ అండర్ ది మైక్రోస్కోప్. ఈ రకమైనటువంటి సెల్ స్ట్రక్చర్స్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అయితే ఇక్కడ గమనించినట్లయితే దీస్ ఆర్ ద రెక్టాంగులర్ ఇన్ షేప్. ద ఆనియన్ అండ్ మాస్టిక్స్ ఆర్ ప్లాంట్ సెల్. దిస్ ఈజ్ అ ప్లాంట్ సెల్. ఓకే, దిస్ ఈజ్ హ్యూమన్ అనేటువంటిది యానిమల్ కాబట్టి దిస్ ఈజ్ అ యానిమల్ సెల్. సో డిఫరెంట్ ఏమున్నాయి ఇక్కడ అంటే ద షేప్ ఈజ్ డిఫరెంట్. ఓకే, if you observe in a plant, the cell shape is a rectangular in shape. Okay, in animals that is oval shape or round shape.
Okay, when you observe the cell under the microscope, we will find some parts. కొన్ని భాగాలు మనకు కనిపిస్తాయి. ఏవేవి అని అంటే సెల్ మెంబ్రెయిన్, తర్వాత సెల్ వాల్ అండ్ న్యూక్లియై ఆర్ న్యూక్లియస్ ఆర్ సైటోప్లాజం. ఈ రకంగా కొన్ని పార్ట్స్ మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే, సెల్ మెంబ్రెయిన్. ఇట్ ఈస్ అవుటర్ మోస్ట్ లేయర్. It is a outermost layer and it protect inner content. Okay, it's protect the inner content and it's give the shape to the cell. Okay, so ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇట్స్ అలో ఓన్లీ సెలెక్టివ్లీ permeable membrane, selectively allow selectively substances. Okay, it's allow selectively substances. అంటే ఓన్లీ అవసరమయ్యే పదార్థాలను మాత్రమే ఇది ఏం చేస్తుంది అంటే లోనికి రాణిస్తుంది. అందుకే దీన్ని సెలెక్టివ్లీ పెరమబుల్ మెంబ్రేన్ అని కూడా అంటారు. సెలెక్టివ్లీ పెరమబుల్ మెంబ్రేన్ అని పిలవడం జరుగుతుంది. సెలెక్టివ్లీ పెరమబుల్ membrane. Okay, so it is the outermost actually in the cell, but one more additional layer. For example, this is the cell అని అనుకుంటే, ఓకే, మనం ఏమన్నాం? అవుటర్ మోస్ట్ లేయర్ సెల్ మెంబ్రెయిన్ అన్నాం, సెల్ మెంబ్రెయిన్ ఇది అన్నాం. కానీ సెల్ వాల్, వన్ మోర్ అడిషనల్ లేయర్ ప్రెసెంట్ అరౌండ్ ది సెల్ మెంబ్రెయిన్. ఇంకొక అడిషనల్ లేయర్ సెల్ మెంబ్రెయిన్ పైన ఉంటుంది, దట్ ఈజ్ సెల్ వాల్. ఓకే, ఈ సెల్ వాల్ ఎందులో ఉంటుంది అంటే ఓన్లీ ప్రెసెంట్ ఇన్ ది ప్లాంట్స్. ఓకే, సెల్ వాల్ ద్వారా వి కెన్ డిస్టింగ్విష్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్ ఈజీగా మనం ప్లాంట్ సెల్ యానిమల్ సెల్ ఏ విధంగా చెప్పవచ్చు? బై అబ్జర్వింగ్ ద సెల్ వాల్ ఉంటే అది ప్లాంట్ సెల్. సెల్ మెంబ్రెయిన్ మాత్రమే అవుటర్ మోస్ట్ లేయర్ గా ఉంటే దట్ ఈస్ animal cell. Okay, it's also protect and it is a rigid and it's give the shape also. Okay, shape. It's protect inner content and rigid cell దృఢంగా ఉంటుంది. ఓకే, ప్లాంట్ లో మాత్రమే ఉంటుంది. సెల్లో ఇది సెల్ వాల్ అనేటువంటిది ఇట్స్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. ఓకే, సెల్ మెంబ్రెయిన్ ప్రోటీన్ అండ్ లిపిడ్స్ తోని ఏర్పడడం జరుగుతుంది. తర్వాత ఆల్రెడీ మనకి తెలుసు, రాబర్ట్ బ్రౌన్ ఏం చెప్పిండు? సర్క్యులర్ స్పాట్ ఉంటుంది, సర్క్యులర్ స్పాట్ దట్ ఈజ్ ఏ న్యూక్లియస్ ఆర్ న్యూక్లియై. సో ఈ న్యూక్లియై అనేటువంటిది డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ ని కలిగి ఉంటుంది. హెరిడిటీ సంబంధించినటువంటి జీన్స్ ని కలిగి ఉంటాయి, క్రోమోజోమ్స్ ని కలిగి ఉంటుంది, సైటోప్లాజం. ఓకే, సో బేస్డ్ ఆన్ దీస్ న్యూక్లియస్ సెల్స్ ఆర్ టూ టైప్స్. ఇప్పుడు ఈ న్యూక్లియస్ ఉంది కదా, అరౌండ్ ది న్యూక్లియస్, ఓకే, అరౌండ్ ది న్యూక్లియస్ ఇఫ్ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ ప్రెసెంట్, ఈ రకంగా న్యూక్లియర్ మెంబ్రెయిన్ స్పాట్ ఉంది కదా, ఇన్నర్ సైడ్ ద బ్లాక్ కలర్ ఈజ్ అ స్పాట్. వాట్ స్పాట్? సర్క్యులర్ స్పాట్. అరౌండ్ ది సర్క్యులర్ స్పాట్ the membrane will be there. Okay, the membrane is surrounded the circular spot. This membrane is called nuclear membrane. Okay, nuclear membrane. Based on this nuclear membrane, okay, based on this nuclear membrane, the cells are two types. Okay, prokaryotic
and eukaryotic. Prokaryotic and eukaryotic. If the nuclear membrane is present, means that is eukaryotic. అయితే prokaryotic cell, in the prokaryotic cell, okay, here the spot is not defined clearly, అంటే క్లియర్ గా కనిపించదు. The content, this nuclear content, nucleus, ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఇట్స్ చెల్లా చెదురుగా ఆ సెల్లో విస్తరించి ఉండడం వల్ల క్లియర్ స్ట్రక్చర్ అనేటువంటిది కనిపించడం జరగదు. సో దాన్ని ఏమంటారు? ప్రొకారియోటిక్ సెల్ అంటారు. అంటే దీని చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ అనేటువంటిది అంత స్పష్టమైన న్యూక్లియర్ మెంబ్రేన్ అనేటువంటిది ఉండదు. అందుకే ఏమంటారు? ప్రొకారియోటిక్. అంటే ఇక్కడ సింగిల్ సెల్స్ ఉదాహరణగా చెప్పవచ్చు. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లో యూకారియోటిక్. ఆల్ ది మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ యూకారియోటిక్. సో తర్వాత సైటోప్లాజం, జెల్లీ లైక్ సబ్స్టెన్స్. ఓకే, సో ఇదేంటిది? సెల్ మెంబ్రేన్. ఓకే, సెల్ మెంబ్రేన్ లోపల ఏముంటుంది? మనకు న్యూక్లియై ఉంటుంది. ఈ న్యూక్లియైకి బిట్వీన్ ది సెల్ మెంబ్రేన్ అండ్ న్యూక్లియై, ఓకే, న్యూక్లియై ద జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ప్రజెంట్. ఓకే, ఇది ఏదైతే జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుందో బిట్వీన్ సెల్ మెంబ్రేన్ అండ్ న్యూక్లియస్, ఓకే, the jelly-like substance present, this is called as a cytoplasm. Okay, cytoplasm is a heterogeneous substance, means contain all kind of అన్ని రకాలైనటువంటి సబ్స్టెన్సెస్ ఇందులో ఉంటాయి కాబట్టి దీనిని హెటరోజినస్ అని పిలవడం జరిగింది. అంటే యూస్ఫుల్ మెటీరియల్స్ అన్ని యొక్క సైటోప్లాజంలో ఉంటాయి. అండ్ సమ్ అదర్ పార్ట్స్ ఆల్సో విల్ బి దేర్ ఇన్ ద సైటోప్లాజం. దెర్ ఆర్ కాల్డ్ సెల్ ఆర్గనెల్స్. ఓకే, సెల్ ఆర్గనెల్స్. అండ్ సెల్ ఆర్గనెల్స్ అంటే సైటోప్లాజంలో ఏవైతే పార్ట్స్ ఉంటాయో సెల్కి సంబంధించినటువంటివి, వాటిని సెల్ ఆర్గనెల్స్ అని పిలవడం జరిగింది. మనం సెల్ పార్ట్స్ అనేటువంటిది గమనించడం జరిగింది. సో అందులో మనం సెల్ మెంబ్రేన్, అండ్ సెల్ వాల్, న్యూక్లియస్, ఓకే, న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం గురించి తెలుసుకున్నాం. అంటే ఇవి ముఖ్యమైన పార్ట్స్ అన్నమాట. ఈ పార్ట్సే కాకుండా ఇంకా చాలా పార్ట్స్ సైటోప్లాజంలో మనకు కనిపిస్తాయని మనం చెప్పుకున్నాం. ఓకే, సో సైటోప్లాజంలో మెనీ అదర్ పార్ట్స్ ప్రెసెంట్ దట్ ఆర్ కాల్డ్ సెల్ ఆర్గనెల్స్. ఓకే, సో ఈ యొక్క పార్ట్స్ ని గమనించి మనము ఇది ప్లాంట్ సెల్, ఇది యానిమల్ సెల్ అని ఈజీగా మనం గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెల్ని మనకు అబ్జర్వేషన్కి ఇచ్చినప్పుడు అది ప్లాంట్ సెల్లా యానిమల్ సెల్లా ఏ విధంగా గుర్తించవచ్చు అంటే బై అబ్జర్వింగ్ సమ్ మేజర్ పార్ట్స్. ఓకే, సో ఆ పార్ట్స్ ఏంటివి, ఏ పార్ట్స్ ప్లాంట్ సెల్లో ఉంటాయి, ఏ పార్ట్స్ యానిమల్ సెల్లో ఉంటాయి అనేటువంటివి తెలుసుకుంటే ఈజీగా మనం ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్సెస్ ఈజీగా మనం చెప్పవచ్చు. అయితే మనకు తెలుసు ఎవ్రీ సెల్ ఇట్ ఈస్ అవుటర్ మోస్ట్ లేయర్ దట్ ఈస్ ద సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ అనేటువంటి ఖచ్చితంగా సెల్లో ఉంటుంది. ద అవుటర్ మోస్ట్ లేయర్ సెల్, ఓకే, ఇది ఏదైతే ఉందో అది సెల్ మెంబ్రేన్. ఓకే, సెల్ మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్ ఎందులో ఉంటుంది? అవుటర్ మోస్ట్ లేయర్ గా. యానిమల్ సెల్స్ లో సెల్ మెంబ్రేన్ అనేటువంటిది అవుటర్ మోస్ట్ లేయర్ గా ఉంటుంది యానిమల్ సెల్. ఇఫ్
అరౌండ్ ది సెల్ మెంబ్రెయిన్. ఓకే, సెల్ మెంబ్రెయిన్ కి చుట్టూ ఇక్కడ సెల్ మెంబ్రెయిన్ కి అడిషనల్ గా ఇంకో లేయర్ ఉంటే అది సెల్ వాల్. ఇక్కడ అడిషనల్ గా ఒక లేయర్ ఉంది. ఓకే, దట్ ఈస్ ది సెల్ వాల్. అంటే ఈ సెల్ వాల్ ని చూసి మనము అంటే సెల్ వాల్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ద యానిమల్ సెల్. ఓకే, సెల్ వాల్ అనేటువంటిది ఉండదు. సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ద యానిమల్ సెల్స్. సో దీన్ని బట్టి మనము సెల్ వాల్ ని గుర్తించి ఇది ప్లాంట్ సెల్, ఇది యానిమల్ సెల్ అని మనం ఈజీగా చెప్పవచ్చు. తర్వాత గోల్జీ ఆపరేటర్స్ ఉండడం జరుగుతుంది. తర్వాత పెరాక్సిజోమ్స్ ఉండడం జరుగుతుంది. రైబోజోమ్స్ ఉంటాయి. తర్వాత ఆరి ఆర్ అంటే రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, తర్వాత స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, తర్వాత మైటోకాండ్రియా. దీస్ ఆర్ ద కామన్ పార్ట్స్ ఇన్ ది బోత్ సెల్స్. ఓకే, plant and animal cell in the both Golgi operator, cell membrane, peroxisomes, ribosomes, and nucleus, nucleolus, rough endoplasmic reticulum, smooth endoplasmic reticulum, mitochondria. These are the common parts in the both the plant cell and the animal cell. సో దానిలో ఇవి కామన్ గా ఉంటాయి. మరి వేరువేరుగా ఉండేది ఏంటంటే ప్లాంట్ సెల్. ఇన్ ఓన్లీ ప్లాంట్ సెల్స్ వి విల్ ఫైండ్ క్లోరోప్లాస్ట్. ఓకే, క్లోరోప్లాస్ట్ అనేటువంటివి ప్లాంట్ సెల్ లో మాత్రమే ఉండడం జరుగుతుంది. తర్వాత ఎ బిగ్ వ్యాక్యూల్ present in the plant cell. In the animal cell, the vacuole may be present or absent. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే అది చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇన్ యానిమల్ సెల్ ద vacuole is may be present or absent. If it is present, it is a small in size, but in a plant cell it is a it occupy a large space. Okay, nucleus in the plant cell is periphery. అంటే ఇక్కడ సెంటర్ లో లేదు, కానీ ఇక్కడ ఇఫ్ యు అబ్జర్వ్ ఇన్ ద యానిమల్ సెల్ ద న్యూక్లియస్ ఈజ్ ఇన్ ద సెంటర్. ఇక్కడ సైడ్స్ కుంది, అవునా, సైడ్స్ కుంది. ఈ మొత్తం భాగం అనేటువంటి వ్యాక్యూల్ చేత విస్తరించబడి ఉంది. అందుకోసం ఈ న్యూక్లియస్ అనేటువంటి సైడ్ కు ఉండడం జరుగుతుంది. పెరిఫెరలీ ప్రెసెంట్ పెరిఫెరలీ. బట్ ఇన్ ద యానిమల్ సెల్ ద న్యూక్లియస్ ప్రెసెంట్ ఎట్ ద సెంటర్, and in animal cell maybe one nucleus or more than one nucleus will be present, but in plant cell only one. Okay, ఓన్లీ యానిమల్ సెల్స్ లో ఉండేవి సెల్ ఆర్గనల్స్ ఏవి అని అంటే పార్ట్స్ ఏంటంటే లైసోజోమ్స్ అండ్ సెంట్రోజోమ్స్. ఈ పార్ట్స్ యానిమల్ సెల్ లో ఉంటాయి. ఈ యొక్క లైసోజోమ్స్ ని, సెంట్రోజోమ్స్ ని మనం గుర్తించి ఇది ఒక యానిమల్ సెల్ అని మనం ఈజీగా చెప్పవచ్చు. ఈ లైసోజోమ్స్, సెంట్రోజోమ్స్ ప్లాంట్ సెల్ లో అసలు ఉండవు. క్లోరోప్లాస్ట్ అండ్ సెల్ వాల్, వాక్యూల్స్ అనేటువంటివి యానిమల్ సెల్ లో. ఓకే,